తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో. మేడే సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ నట మంచి క్రేజ్ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు మెగాస్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ సంస్థ సొంతం చేసుకుందో ఒకసారి చూద్దాం. రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని ముందుగా జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ అనుకుంది. కానీ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మే చివరి వారంలోనే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో సూర్య గత ఏడాది నటించిన కంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. అయితే రెట్రో విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలో అయితే మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా పూజా హెగ్డే ఈ మూవీలో మేకప్ లేకుండా డీ గ్లామరస్ లుక్ లో పూజ కనిపించారు. గడ్డంతో సూర్య గెటప్ కూడా మూసీగా ఉంది. 1990ల బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రోను తెరకెక్కించాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. లవ్ స్టోరీ, గ్యాంగ్స్టర్ల వార్గా ఈ మూవీ స్టోరీ సాగుతుంది. జోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, స్వాసిక కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక రెట్రో చిత్రం సుమారు 70 కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్రాస్ కలెక్షన్ను దాటిందని మూవీ టీం ప్రకటించింది. ఈ మూవీని 2D ఎంటర్టైన్మెంట్ స్టోన్ బీచ్ ఫిల్మ్ బ్యానర్పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్, సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. సూర్య సినిమాలకు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య మాత్రం ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఇక మీదట చేసే సినిమాల విషయంలో సూర్య తగు జాగ్రత్తలు తీసుకుని కథను ఎంచుకోవాలని తెలుస్తుంది.